నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. గురువారానికి అధిపతి గురువు. గురుబలం పెరిగినట్లయితే ధనపరమైన వ్యవహారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు లభించడానికి కూడా గురుబలం విశేషంగా సహకరిస్తుంది. గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గురువారం సందర్భంగా చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలాగే స్నానం చేసే సమయంలో పసుపచ్చటి చామంతి పూలు కొన్ని నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా స్నానం చేసిన తర్వాత గురువుకు ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి మీ గృహంలో ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈశాన్య దీపాన్ని వెలిగిస్తే గురుబలం విశేషంగా పెరుగుతుంది. అదేవిధంగా గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి గురువారం పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా గ్రహచార గోచార గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువుకు సంబంధించినటువంటి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే ధ్యాన శ్లోకాన్ని 16 సార్లు స్నానం చేసిన తర్వాత జపించుకోవాలి. జ్యోతిష శాస్త్రపరంగా గురు మహాదశ జాతకంలో 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి స్నానం చేశాక దీపారాధన చేసి ఈ గురు ధ్యాన శ్లోకాన్ని 16 సార్లు చదువుకున్న గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం సందర్భంగా గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వీరిని దర్శనం చేసుకోవటం ద్వారా అలాగే వీరికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురువారం సందర్భంగా కొబ్బరికాయ దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా గ్రహచార గోచార గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి శివపంచాక్షరి స్తోత్రాన్ని చదువుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము ఇలాంటి స్తోత్రపారాయణలు శ్రవణం చేయటం ద్వారా కూడా గురువారం సందర్భంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారికి సంబంధించిన ఏ నామాలు జపించుకుంటే లలితా అమ్మవారి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఆ ఆత్మ వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి, ఆత్మ ఎందే ఉన్నాయి, ఆత్మ చూస్తే ఇక్కడ ఉంది అంటున్నావే, మళ్ళీ తీసుకొచ్చి చిక్కు ఏంటంటే మళ్ళీ అన్నీ ఉన్నాయంటున్నావు, ఇవేవీ లేవు ఆత్మే ఉంది అంటున్నావు. 2 రకాలుగా చెప్తున్నావంటే వీటితో తాదాత్మ్యం కలిగితే అన్నీ ఉన్నట్టు కనబడుతుంది. అదే తెలుసుకుంటే ఇవేవి లేనివే, ఉన్నది ఒకటే వస్తువు. అవి ఉన్నాయి అనిపించడంలో ఉన్నది అనిపించేది ఆత్మ వల్లనే కనుక ఉన్న వస్తువు ఆత్మయే, ఇవి లేనివి అని తెలుస్తున్నది. ఇది తెలిసాక దాని స్వరూపం ఏంటంటే అనాదిత్వాత్, ఆత్మ యొక్క లక్షణం అంటే నీ యొక్క అసలు స్వరూపము అనాది. ఇది తెలిసాక అసలు మనం చచ్చిపోతాను భయమే వేయదండి. ఇక్కడ అంటే ఆది లేనిది, నిర్గుణత్వాత్. ఆది లేనిదంటే మాయకు కూడా ఆది లేనిది ఎప్పుడు వచ్చిందో తెలియదు కనుక మాయకు కూడా ఆది లేనిది అంటావేమో, అది కాదు, ఇది మాయాతీతం. అందుకే నిర్గుణత్వాత్, అది నిర్గుణమైనది. పరమాత్మ, అదే పరం ఆత్మ. పరమాత్మ అంటే దేహాదులతో కలిపి చూస్తున్న ఆత్మ కాకుండా దేహాదులకు పరమముగా చూస్తున్న ఆత్మ కనుక పరమాత్మ. ఇది అది ఎక్కడుంది? పరోక్ష వస్తువు కదా. అయం, అయం అనే మాట గొప్ప విషయం. అంటే ఈ అనర్థం, ఇది అనర్థం. అయం పరమాత్మ, ఈ పరమాత్మ అని చెప్పడంలో అది ఎక్కడో ఉందనుకోగయ్యా. అయం అవ్యయ. అవ్యయ అంటే నాశరహిత, వికారరహిత అని 2 అర్థాలు ఇక్కడ. నాశనము లేనిది, వికారము లేనిది. ఇప్పుడు ఎన్ని లక్షణాలు చూడండి. ఇది ఎక్కడుంది మళ్ళీ అడుగుతున్నాం. ఇంత అడగడం ఎందుకంటే ఎక్కడుందో పట్టేయాలి. ఇది శరీరస్థోపి కౌంతేయ, శరీరమునం దున్నప్పటికీ నకరోతి న లిప్యతే.
ఇందాక ఏం చెప్పాడు? అన్నీ ఆత్మయందే ఉన్నాయి, ఆత్మ వల్లనే కలుగుతున్నాయి అన్నాడు. అంటే చేస్తున్నది ఏది? ఆత్మయే అనిపించింది కదా. అనిపించింది పరిహరించడం కోసం తర్వాత చెప్తున్నాడు, అలా కనిపిస్తోంది ఆత్మ యొక్క చైతన్యం వల్లనే ఇవి కలుగుతున్నాయి గనకన మన ఆత్మ వల్ల కలిగిందంతా మీ తప్ప ఆత్మ వీటి కర్త కాదు. కర్త ఏది? మళ్ళీ అడుగుతున్నాం. ప్రకృతి గుణాలే కర్త. ప్రకృతి గుణాలే కర్త, ఆత్మ కర్త కాదు. అది ఎలాంటిదంటే మునుపు చెప్పినట్టు వర్షం పడ్డం వల్ల విత్తనాలు వెలికి వచ్చినట్లు వచ్చాయి, కానీ విత్తనాలు వృక్షాలు వర్షం కర్త కాదు. అది కేవలం జలప్రదాత. అలాగే ఈయన చైతన్య ప్రదాత. ఆయన ఉంటేనే ఉన్నాయి కనుక వాటిలో ఉనికి ఈయన, అది కాదు ఉన్నది ఇది గ్రహించవలసినది. అదే శరీరస్థోపి కౌంతేయ మొట్టమొదటి చెప్పినప్పుడు ఆయన యందే వీటన్నిటి చూడన్నాడు, ఆయన వల్లే కలుగుతున్నాయి అన్నాడు. ఇప్పుడేంటి అంటే ఆయన ఏమీ చేయట్లేదు, ఆయన ఏమీ అంటట్లేదు అన్నాడు. ఆయన యందు ఉన్నాయన్నావు గనక ఆయన అంటేవేమో అనుకుంటాయేమోని నలిప్యతే అని చెప్పాడు. ఆయన వలన కలిగే అనుకుంటావేమోనని నకరోతి అని చెప్పాడు. ఇక్కడ మాటలు రెండు చెప్పడంలో అంటే వ్యవహారంలో పరమాత్మ వల్ల కలుగుతున్నాయి, పరమాత్మ యందు ఉన్నాయి అనిపిస్తుంది. అది విశ్వరూపుడు అన్నప్పుడు విశ్వం అంతా ఉంది అంటున్నాం. మన విశ్వరూపుడు అన్నప్పుడు మర్చిపోకూడదు. విశ్వమంతా చూస్తున్నారా? విశ్వం ఎవడుందున్నో వాడిని చూస్తున్నారా? విశ్వమంతా ఎవడు ఎందుందో వాడిని చూసాం మనం, విశ్వాన్ని చూడలేదు, మర్చిపోవద్దు. అందుకే విశ్వమంతా ఆయనలో ఉంది. బొమ్మలన్నీ అద్దంలో కనబడుతున్నాయి. అంతేకాదు ప్రతి బొమ్మలో అద్దం ఉందా లేదా? అద్దమే ఉంది, ఇంకో దానికి ఉనికి లేదు అందులో, ఇంకేవీ లేదు. మీరు చూసిన రంగు కానీ వస్తువు కానీ వేటికి అద్దమనం ఉనికి లేదు, అద్దమనం ఉనికి లేదు. ప్రతి దానిలో ఉనికి అద్దమే, కానీ ఏది దానికి అంటట్లేదు. అద్దం అనేది లేకపోతే ఇవే కనబడవు కదండి. అందుకే తప్పుదేనిది అద్దానిది. అది ప్రకృతి గుణములు ఇవి అద్దము లాగా దానిలో కనబడిస్తున్నాయి. ఇప్పుడు తెలిసింది కదా, నువ్వన్నీ నీలోనే భావిస్తున్నావు, దానివల్ల వచ్చి ఇన్ని ఎక్కడ భావించగలుగుతున్నావు? అలాంటి చిద్రూపమైన అనంత శక్తి ఆత్మ ఉంది గనక నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. అది అక్కడున్నా దానికి ఏమీ అంటుటలేదు, అద్దము వలే. ఆ అద్దం ఉపమానం దానికోసమే. అదే విశ్వందర్పణ దృశ్యమాన్న గరీతుల్యం అనేటటువంటి భావం ఇదండి. ఇక్కడ అద్దమునందు వలే అని చెప్పడం ఎందుకంటే పరమాత్మ యందు ఉన్నాయని విశ్వరూపం చూపించారు కదండి. అంటే అవన్నీ ఆయన యందు ఉన్నాయని చెప్పడం కానీ అవి వాటి గురించి చెప్పడం కాదు. ఎవడి యందు ఉన్నాయో వాడి గురించి చెప్పడం శాస్త్రం ఉద్దేశం, కానీ నీకు కనబడేది అక్కడ హోల్సమ్ చూపించడం దాని యొక్క ఉద్దేశం కాదండి. పరమాత్మ యందు ఉన్నది అని చెప్పాలి. పరమాత్మ యందు ఉన్నప్పటికీ ఆయనకి వాటికి అంటుట లేదు గనక నలిప్యతే, వాటికి ఆయన కర్త కాదు గనక నకరోతి. మరి కర్తని చెప్తారు కదండి, చైతన్య స్వరూపుడు గనక కర్తని చెప్పారే తప్ప సుఖదుఖాలకు ఆయన కర్త కాదు. ఇది తెలిస్తే ఈశ్వరుడు ఎందుకు ఇలా చేశాడని అడగడం మానేస్తాం. భగవద్గీత అర్థం చేస్తే ముందు జ్ఞానం రావడం మాట అటుంచి కంప్లైంట్లు మానేస్తామండి. ఇక్కడ ఆయన ఎందుకు చేశాడు అలా అనో, ఒకటే నా కర్మ అంటావు, అది ఒకటి మంచిది. శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. ఇక్కడ చాలా విశేషమైనటువంటి మాటలు చాలా ఉంటుంది. ఈ స్థితి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు పరమాత్మలాగే ఇందులో ఉన్నా వాడు దేనికి అంటాడు, ఇందులో తిరుగుతున్నా దేనికి అంటాడయ్యా. వాడు కూడా ఆ స్థితికి వెళ్ళిపోతాడు. అంటే తాను శుద్ధమైన బ్రహ్మమని ఎరిగిన వాడు ఈ శరీరాదుల్లో ఉన్నా దేనికి అంటాడు. వాడు ఎలా ఉంటాడంటే కాలిన కుండ మళ్ళీ చక్రం ఎక్కదు కదా అన్నాడు ఒక ఆయన. కుండని మీరు దానిలో పెట్టి కాల్చి పెట్టేశారు బయటికి, మళ్ళీ కుమ్మరి చక్రం ఎక్కిస్తారా? కాలిన కుండని ఎలా చక్రం మీదకి ఎక్కించారో జ్ఞాని మళ్ళీ సంసార చక్రంలోకి రాడు అయ్యా అన్నాడు. ఇక్కడ వాడి చక్రంలో తిరగడు, వాడు అలిప్యతే. ఎంత గొప్ప మాట ఇది! మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ కాలిన విత్తనం మరి మొలకెత్తదు కదా, వాడు అలా ఉంటాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా అని మాట ఇక్కడ చెప్పారండి. అయితే ఈ మాట కేవలం భగవద్గీతలో చెప్పాను కాదు, భారతంలో మరొక చోట ఉంటుంది. ఆత్మా క్షేత్రజ్ఞ ఇత్యుక్త సంయుక్త ప్రాకృతైర్గుణై. ఒక్క మాటతో వ్యాసుడు ఇదే భారతంలో మరొక చోట చెప్పాడు. ఆత్మా క్షేత్రజ్ఞ ఇత్యుక్త, ఆత్మనే క్షేత్రజ్ఞుడు అంటారు. అయితే క్షేత్రజ్ఞుడు క్షేత్రముతో కలిసి ఉన్నాడు. అందుకే సంయుక్త ప్రాకృతైర్గుణై, ప్రాకృతములైన గుణములతో కలిసి ఆత్మ క్షేత్రజ్ఞుడు అనిపించుకుంటున్నాడు. తైరేవతి వినిర్ముక్త, ఆ ప్రాకృతిక గుణముల నుంచి కానీ విడిపడితే పరమాత్మేత్యుదాహృతం, వాడినే పరమాత్మ అన్నారు. ఇక్కడ ఎంత స్పష్టంగా భారతంలో మరొకటి చోట చెప్పారు. కానీ క్షేత్రంలో కలిసి ఉన్నాం కనుక క్షేత్రజ్ఞుడు అని వ్యవహారం ఉన్నది. కానీ క్షేత్రంలో సాక్షిగా చైతన్యంగా ఉన్నాడు కనుక జ్ఞాశబ్దం చెప్పాం. కానీ ప్రకృతి గుణాలతో వాడు కలిసినట్లు కనబడుతున్నాడు కనుక జీవుడు అంటున్నావు, ఆత్మ అంటున్నావు. కానీ దాని నుంచి విడిపడితే వాడే పరమాత్మ సుమా అని ఎప్పుడు మన అద్వైతం మాట్లాడాలి, ఎప్పుడు ద్వైతం మాట్లాడాలో ఇప్పుడు తెలిసింది కదా. ప్రకృతి గుణాలతో కలిసి ఉన్నంత కాలం మనం ద్వైతులమే. అందుకే ద్వైతము సత్యమే. ఎప్పుడు? వ్యవహారంలో ద్వైతము సత్యం. అయితే కొంతమంది ఏంటంటారంటే లోపల పరమాత్మ చైతన్యం ఇస్తున్నాడు కనుక నేను పని చేస్తున్నాను, ఆయన ఉన్నాడు నేను ఉన్నానండి అంటారు. కొందరు ఒప్పుకోరు.
ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నట్ట. మరి ఈయన ఎలా చేయగలుగుతున్నాడు? శక్తి ఇచ్చాడు ఇవన్నీ అనుభవించడానికి, దానితో ఈయన అనుభవిస్తున్నట్టు కనుక నాకు ఆయన శక్తిని ఇచ్చాడు కనుక అంశగా ఉన్నాడు. ఇది కూడా సత్యం అనిపిస్తుంది. కానీ ఇంకా గట్టిగా వెళితే వ్యవహారాల్లో ఈ రెండు సత్యమే. అంటే అద్దంలో సూర్యుడు తన శక్తిని ఇచ్చాడు, వెలుగుని వేడిని, దానితో అద్దం ఇంటినంతటి ప్రకాశింపజేస్తుంది కదా, అవునా లేదా? అవును. అంటే అద్దానికి శక్తినిచ్చిన వాడెవడు? పరమాత్మ. కనుక అద్దంలో ఉన్న మేము సూర్యుడిని ఒప్పుకుంటాం, సూర్యుడి అంశ ఇక్కడ ఉన్నది అన్నారు. ఇక్కడ అద్దం పగిలితే అంశ ఉందా? అద్దం పగలక్కర్లే, నీకు ఎరుక ఉంటే అనేది అంశం కాదయ్యా బాబు. చైతన్యం దాని నుంచి గ్రహించింది కనుక అంశం అనుకుంటున్నావు అనుకో, పర్వాలేదు. కానీ అక్కడ స్థిరపడిపోకు. అక్కడ అంశలాగా కనబడుతున్నటువంటిది సూర్యుడే అని గ్రహించగలగాలి ఇక్కడ. అది ద్వైత విశిష్టాద్వైత అద్వైత సమన్వయం. కనుక ఇందులో పరమాత్మ వ్యవహార దశలో వేరువేరుగా అనుకుంటావు. క్షేత్రాలతో తాదాత్మ్యం ఉన్నంత కాలం నువ్వు జీవుడివే. ఆ తాదాత్మ్యం ఉన్నంతకాలం పుడుతూ ఉంటావు, చస్తావు. కనుక నీ జనన మరణాలు ఉన్నాయి. క్షేత్ర తాదాత్మ్యం విడిచిపెడితే నీకు జనన మరణాలు లేవు. తాదాత్మ్యం విడిచిపెట్టడం అంటే క్షేత్రం విడిచిపెడితే అయిపోతుందా? ఈ శరీరం ఎలాగూ విడిచిపెడతావు, వద్దన్నా లాక్కుపోతారు. ఈ శరీరం పోతుంది, ఆ తర్వాత లోపల శరీరం పోదు. అది అసలు క్షేత్రం. అది ఇక్కడ అది తిరుగుతుంది లోకాలోకాలు. అది ఇక్కడే తెంచుకో. అక్కడికి వెళ్ళాక యమకింకర్లు పట్టుకున్నప్పుడు, మరో కింకర్లు పట్టుకున్నప్పుడు, అరే ఇన్నాళ్ళు మేము చెప్తూ ఉంటే వెళ్ళలేదండి, ఇది బాడీ ఉందా, మీరు కొంచెం టైం ఇస్తే ధ్యానం చేసి వస్తానంటే లాభం లేదు, మళ్ళీ దొరకదు. అందుకే ప్రారంభంలో ఏం చెప్పాడంటే భోగాపవర్గ సాధనం అన్నాడు భగవానుడు. భోగానికైనా అపవర్గానికైనా ఇదే. ఎంతవరకు దీంతో తాదాత్మ్యం విడిచిపెట్టు, దీంతో తాదాత్మ్యం విడిచిపెట్టు అన్నాడే కానీ దీన్ని నిరసించలేదు. దీన్ని వాడుకో అన్నాడు. ఇది నిజానికి ఒకప్పుడు కర్మలు భోగించడానికి వచ్చింది కనుక భోగ శరీరం. దాన్ని నువ్వు తనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి వాడుకుంటే యోగ శరీరం. ఇదే భోగం, ఇదే యోగం. ఎలా వాడుకుంటావు నీ ఇష్టం. అందుకే ఈ శరీరం దాన్ని వాడుకోవాలి. మళ్ళీ ఈ శరీరం పోతే ఎలాగో స్వర్గానికి తీసుకెళ్తారు కదండి, అక్కడ జపం చేస్తానంటే చల్లదు. అక్కడ నువ్వు అనుభవించేది కేవలం సుఖభోగ అనుభవం కోసం వచ్చింది కనుక అక్కడ నువ్వు జపం చెయ్యాలని బుద్ధి రాదు, సాగదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర బహుళ అష్టమి. దీన్నే మనం కాళాష్టమి అని కూడా అంటాం. ఈ రోజున కాళాష్టమి వ్రతం అని చెప్పేసి ఆచరిస్తారు. కాళాస్మిన్ దివిధానిష్టాపురా ప్రోక్తామయానుషు అని కదా విష్ణుదేవుని వర్ణించింది. అందుచేత విష్ణు సహస్రనామ పారాయణం తెల్లవార్లు కూడాను ఆచరించడం కూడాను చాలా విశేషం. కాలం అనేటువంటి సర్పాన్ని ఆసనంగా చేసుకుని శాసించేటువంటి అధికారం ఒక్క విష్ణుదేవునికే ఉన్నది. అందుచేత కాలం అనేటువంటి సర్పాన్ని ఆసనంగా చేసుకుని మనందరినీ పరిపాలిస్తున్నాడు ఆ యొక్క అంతర్యామి. కాబట్టే ఆ అనంత పద్మనాభ తత్వంలో విరాజిల్లేటువంటి స్వామిని ఈ యొక్క కాళాష్టమి వ్రతం ఆచరించడం వల్ల ఆ కాలం అనేటువంటి సర్పం మనని కాటేయకుండా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యంతో ఈ జీవితం సుసంపన్నంగా కొనసాగడానికి కాళాష్టమి వ్రతం సర్వవిధాల శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. ఈ మార్గశిర మాసంలో చేసేటువంటి ఈ కాళాష్టమి వ్రతం వల్ల ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరుడి దగ్గర ఉన్న ఆ యొక్క మహామహిమాన్వితమైనటువంటి మృత్యుంజయ తత్వం మనకు సహకరిస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనేటువంటి శ్లోకాన్ని కూడాను ఈ రోజున పఠించాలి ప్రతి ఒక్కరు. కాలాగ్నిరూపాయ అన్నారు స్వామివారిని. అందుచేత కాలాగ్నిరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, కాలమనే సర్పాన్ని ఆసనంగా చేసుకుని పరిపాలిస్తున్న మహావిష్ణువుని మనసు నిండా నింపుకొని మనం ఈ రోజున గనక ఆ వ్రత విధానాన్ని గనక ఆచరించినట్లయితే ఈ కాలమనేటువంటి విష సర్పం నుంచి మనం బయటపడి కాలాన్ని సద్వినియోగం చేసుకొని భక్తి భావన స్ఫూర్తితో
ఈ మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छामि. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 6:51, సూర్యాస్తమయం 5:51. తిథి అష్టమి రాత్రి 10:01 వరకు, నక్షత్రం హస్త సాయంకాలం 5:29 వరకు, వర్జం రాత్రి 2:14 నుంచి 3:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:31 నుంచి 11:15 వరకు, మరల మధ్యాహ్నం 2:55 నుంచి 3:39 వరకు, అమృతకాలం ఉదయం 10:48 నుంచి 12:35 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:20. నేటి విశేషం ప్రధాన అనఘాష్టమి. అంటే సంవత్సర కాలం మనం అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిద్దామని అనుకున్నప్పుడు ప్రతి కృష్ణపక్షంలోనూ అష్టమి రోజున ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తాం. అది ఆరంభించటం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆరంభించడానికి ముఖ్యమైన రోజు ఇదేనమాట. ఈరోజు మనం ప్రారంభించి సంవత్సర కాలం ప్రతి అష్టమికి ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అలాగనే అష్టకాశ్రార్థం, పితృదేవతలకు ఈ అష్టకాశ్రార్థాన్ని ఆచరించడం ద్వారా, పితృదేవతారాధన చేయడం ద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ఈరోజు గురువారం కావడం వలన దత్తాత్రేయ స్వామి ఆరాధనకు చాలా మంచిది. కాబట్టి ఎలాగా అనఘావ్రతం ఉంది కాబట్టి అనఘాదేవిని దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం శ్రేష్టమైన ఫలితాలను అందజేస్తుంది. 19వ శుభ దివసం ధనుర్మాసంలో. ఆ సందర్భంగా గోదాదేవి అంటోంది, దీపాలు గుత్తులు గుత్తులుగా వెలుగుతుంటే ఏనుగు దంతాలతో చేయబడినటువంటి మంచంపై అందము, చల్లదనము, మెత్తదనము, మంచి పరిమళము, తెలుపుదనము అనే 5 గుణాలు కలిగినటువంటి మెత్తటి పరుపు మీద పరిమళించేటువంటి పువ్వుల జడతో పడుకున్నటువంటి నీలాదేవి ఆమె కృష్ణునితో సంభాషించాలని కోరుతోంది. ఏమిటది? కృష్ణ, తెల్లారింది, నువ్వు నిద్రలేచి మాతో ఒక్క మాటైనా మాట్లాడవయ్యా అని ఆమెను ప్రార్థిస్తోంది. అలా మాట్లాడి ఆయన లేపు, అలా లేపించిన తర్వాత స్నేహితులందరితోనూ కలిసి మేము బతిమాలడానికి వచ్చాము అనే విషయాన్ని చెప్పు అని నీలాదేవిని బతిమాలుతోంది. కాటుకు పెట్టుకున్న విశాలమైన అందమైన కన్నులు కలిగినటువంటి ఓ రాధ, నువ్వు నీ విభుని యొక్క ఎడబాటు ఎంతమాత్రం భరించలేక స్వామిని లేవనీయట్లేదు. మేము ఇంతమంది వచ్చి లేపినా లేవకపోతున్నారు మీరు. ఇది మీకు తగింది కాదు. నువ్వు స్నేహశీలివి, ప్రేమమూర్తివి. ఈ లోకమంతా ఆ స్వామి కంటి చూపులో ఉంటే కాటుకుతో నిండిన నీ కంటి చూపులో ఆ స్వామి నిలిచిపోయి ఉన్నాడు. అంటే ఎల్లవేళలా ఆయన్నే చూస్తున్నావు అని అర్థం. మీరిరువురూ నిద్రలేచి మాకు దర్శనం ఇవ్వండి, మమ్మల్ని రక్షించమని స్వామికి చెప్పి అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తోంది నేటి ఆణిముత్యాలు. సాధ్యం కాదన్న భావనను
మనసులో నుంచి తొలగించడమే విజయ పథంలో తొలి అడుగు. తొండమాన్ చక్రవర్తి రాజ్యానికి వచ్చి, మహారాజా నీ దగ్గర నా భార్యని బిడ్డని విడిచిపెట్టి వెళ్ళాను, ఆడపిల్ల పుట్టిందనుకుంటున్నాను, చాలా ఆత్రంగా ఉంది మనసులో కలుసుకోవాలని, ఏరి నా భార్య బిడ్డలన్నాడు. ఉలిక్కి పడ్డాడు తొండమాన్ చక్రవర్తి. ఉలిక్కిపడి అబద్ధం ఆడాడు. నిన్ననే నా భార్య అంతఃపుర పరివారం కలిసి వెంకటాచలం వెళ్ళారు వెంకటేశ్వర దర్శనానికి. వాళ్ళతో కలిసి నీ భార్య కూడా పల్లకీలో వెళ్ళింది పిల్లలతో, వచ్చేస్తుంది రేపు. ఉచిత భవనం ఇస్తాను, నీకు తగిన భవనం, ఆహార పదార్థాలు ఇస్తాను, వండుకుని తిని సేద తీరు, వచ్చేస్తారన్నాడు. అని గబగబా సేవకుల్ని పిలిచి వాళ్ళని పిలుచుకురండి అన్నాడు. ఎలా ఉన్నారో చూసి రండి, గర్భిణి, ఆమె గురించి నేను పట్టించుకోలేదు, మరిచిపోయానన్నాడు. వాళ్ళు గబగబా వెళ్ళి తలుపులు తీసి చూశారు. లోపల అస్థిపంజరాలు ఉన్నాయి 3, తోలు కూడా ఎండిపోయింది. వాళ్ళు వెనక్కి వచ్చి రాజుకు చెప్పారు. రాజు గడగడ వణికిపోయాడు. ఏ శాపం తగులుతుందో అని బెంగ పెట్టుకొని పాపభీతితో ఆ రోజు రాత్రి సొరంగ మార్గంలో ఆనందనిలయానికి వెళ్ళాడు. వెంకటేశ్వరుడు అప్పటి వరకు మాట్లాడాడు. తొండమాన్ చక్రవర్తికి ప్రత్యేకం ఏకంగా రాజాంతఃపురంలోంచి ఒక సొరంగం ఉండేది ఆనందనిలయానికి. సొరంగ మార్గంలో వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుడి పాదములు పట్టుకుని ఏడ్చాడు. ఆయన అన్నాడు, నీది అశ్రద్ధ కాదా? మాట ఇచ్చావు కదా, మాట ఇచ్చిన వాడివి ఆ బ్రాహ్మణ పత్ని గర్భిణి, చిన్న పిల్లాడు, ఎలా ఉన్నారో చూడవలసిన అవసరం లేదా? ఇన్ని నెలలు అయిపోయిన తర్వాత భర్త వస్తే నీకు జ్ఞాపకానికి వచ్చిందా? వాళ్ళు ఎముకలు అయిపోయి ఉన్నారా, అస్థిపంజరాలు అయిపోయి, ఇప్పుడు వచ్చావా? నేను నిన్ను కాపాడనా? కానీ నీ మీద ఉన్నటువంటి అభిమానానికి తప్పకుండా కాపాడతాను. విశేషించి ఆ కూర్ముడు ఉన్నాడే, నన్ను నమ్మినవాడు, భగవంతుణ్ణి నమ్మిన వ్యక్తి పాడైపోకూడదు. అతనే పాడైపోతే నేనున్నాను అన్న మాటకు అర్థం ఎక్కడుంది? నువ్వు చేసింది అపరాధం, అతను అపరాధం చేయలేదు, నేను అతన్ని కాపాడాలి. అందుకని ఉత్తర క్షణం అంతఃపురంలో ఉన్నటువంటి అస్థిపంజరాలని ఇక్కడికి పిలిపించన్నాడు. అంటే అస్థిపంజరాలని తీసుకొచ్చారు వెంకటాచలానికి. ఆయన గుండెల లోతు నీళ్లలో కూర్చుని వెంకటేశ్వర స్వామి ఆ రాతి మీద పెట్టిన అస్థిపంజరాల మీద నీళ్లు చల్లాడు. చల్లగానే ఆ 3 లేచారు. ఇప్పటికీ దాన్ని అస్థితీర్థం అని పిలుస్తారు. 3 లేచారు. తొండమాన్ చక్రవర్తి కృతజ్ఞత చెప్పి 3 తీసుకెళ్ళి కూర్ముడికి అప్పచెప్పాడు. కూర్ముడు అన్నాడు, మీరు ఎక్కడున్నారు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు పెట్టింది రాజాంతఃపురంలో, కానీ ఏమి జరిగిందో ఏమి చిత్రమో తెలియదు. వాళ్ళకి జ్ఞాపకం ఉంటే మళ్ళీ ఆయనకి కోపం వస్తుంది. అందుకే అది మరిచిపోయేటట్టు చేశాడు మాయ. ఏమి చిత్రమో తెలియదు అని 3 చెప్పారు. మేము శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దివ్య గర్భమునందున్నాం. అనేక కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ఈ విశ్వంలో ఉన్న ఎన్నో విశేషాలన్నిటినీ కూడా చూసి కృతార్థులమయ్యాం. ఆయన అనుగ్రహంతో మీ భర్త గారు వచ్చారంటే మళ్ళీ నీ దగ్గరికి వచ్చాం అని భర్తని ఆమె తండ్రిని బిడ్డలు కౌగిలించుకున్నారు. సంతోషించి కూర్ముడు వెళ్ళిపోయాడు. కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక మాట అన్నాడు, నేను ఉన్నాను కదా, మాట్లాడుతున్నాను కదా అన్న ధైర్యంతో ఎవడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని వాడు విస్మరించి ధర్మ సంకటాలు సృష్టించి నన్ను తీసుకొచ్చి మాట్లాడతానని నిలబెడితే నాకు కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నా, ఇక పైన మాట్లాడను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది విగ్రహం కాదు, నేనే. అందుకే వెంకటేశ్వరుడు విగ్రహము కాదు. ఈ మాట నేను కాదు చెప్పింది, వ్యాసుడు చెప్పాడు. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. అది దేవతలు చెక్కినది కాదు, విశ్వకర్మ తయారు చేయలేదు. స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద ఒక ముద్ర పట్టి తానే అలా నిలబడ్డాడు. నేను ఇలా నిలబడాలి అని అనుకున్నాడు, అలా నిలబడ్డాడు. అది ఇచ్ఛారూపం. ఆయన తాను ఎలా ఉండాలో అలా ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
కౌరవులు పాండవులు అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్ముడిని సమీపించి నమస్కారం చేసి నిలబడ్డారు. అప్పుడు ధర్మాత్ముడైన భీష్ముడు తన వద్ద నిలబడి ఉన్న కౌరవ పాండవులను చూసి ఆధారం లేక క్రిందకు వేళ్లాడుతున్న శిరస్సుతో ఇలా అన్నాడు: స్వాగతం వో మహాభాగాః, స్వాగతం వో మహారథాః, తుష్యామి దర్శనాచ్ఛాహం యుష్మాక మమరోపమాహ. ఓ దేవ సమానులారా, ఓ ఉత్తములారా, మీకు స్వాగతం. ఓ మహారథులారా, మీకు స్వాగతం. మిమ్మల్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా శిరస్సు ఆధారం లేక క్రిందకు వేలాడుతోంది. దీనికి తగిన దిండును తెచ్చిపెట్టండి అన్నాడు. అప్పుడు రాజులు పరిగెత్తి చాలా విలువగల మృదువైన దిండ్లను తీసుకొని వచ్చారు. భీష్ముడు వాటిని అంగీకరించలేదు. వారిని చూసి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ రాజులారా, వీరుల శయ్యాలకు ఈ దిండ్లు పనికిరావు. ఆ భీష్ముడు అర్జునుడిని చూసి ఇలా అన్నాడు: నాయనా అర్జున, నా శిరస్సు వేలాడుతుంది. దీనికి తగిన దిండుని ఏదైనా నువ్వే నాకు ఏర్పాటు చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు ఎంతో దుఃఖిస్తూ తాతగారికి నమస్కారం చేశాడు. ధనస్సును ఎక్కిపెట్టి ఇలా అన్నాడు: ఓ పితామహ, ఇప్పుడు నేనేం చేయాలో ఆజ్ఞాపించన్నాడు. అప్పుడు భీష్ముడు అదే మాటను ఇలా చెప్పాడు: ఓ పల్గుణ, నా శిరస్సు క్రిందకు వేలాడుతోంది. దీనికి తగిన దిండును ఏర్పాటు చేయి. ఈ అంపశయ్యకు తగిన దానిని ఇవ్వు. నువ్వు శ్రేష్ఠుడు, సమర్థుడు, బుద్ధిమంతుడు, సత్వగుణం గలవాడు అన్నాడు. వెంటనే అర్జునుడు గాంధీవాన్ని తీసుకొని బాణాన్ని మంత్రించాడు. భీష్ముడి అనుమతి తీసుకున్నాడు. 3 బాణాలు ప్రయోగించి ఆయన శిరస్సుకు ఎత్తుగా ఉండేటట్లుగా బాణాలను అమర్చాడు. అలా తన అభిప్రాయాన్ని అర్జునుడు గ్రహించి తగిన దిండును అమర్చడంతో భీష్ముడు ఎంతో సంతోషించాడు. తర్వాత అందరినీ చూసి అర్జునుడితో మళ్ళీ ఇలా అన్నాడు: ఓ అర్జున, నా శయ్యకు తగినట్లుగా దిండును ఏర్పరిచావు. నేను చెప్పింది వేరే విధంగా అర్థం చేసుకొని ప్రవర్తించి ఉంటే నేను నిన్ను కోపంతో శపించేవాడిని. నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఆచరించేవాడు కనుక నా అభిప్రాయాన్ని తెలుసుకున్నావు. క్షత్రియ ధర్మాన్ని ఆచరించేవాడు యుద్ధంలో ఇలాగే అంపశయ్య మీద పడుకోవాలి అన్నాడు. యుద్ధంలో పడిపోయేటప్పుడు అందరూ ఇట్లే పడుకోవాలంట. తర్వాత రాజులను, రాజపుత్రులను, పాండవులను చూసి ఇలా అన్నాడు: ఓ వీరులారా, ఇదే నేను అడిగిన దిండు. దీన్ని అర్జునుడు ఏర్పరిచాడు. సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చేదాకా నేను ఈ శయ్య మీదే పడుకొని ఉంటాను. సూర్యుడు 7 గుర్రాలు గల ఉత్తమమైన తేజస్సు గల రథం మీద ఉత్తర దిక్కు నుండి వచ్చినప్పుడు నా వద్దకు వచ్చిన రాజులు నా ఊర్ధ్వలోక గమనాన్ని చూస్తారు. ఆ సమయంలో నేను ఎంతో ప్రియమైన నా ప్రాణాలను మిత్రులను విడిచి పెట్టినట్లుగా నేను అప్పుడు విడిచిపెడతాను. ఇప్పుడు నా ఈ నివాసానికి చుట్టూ కందకాన్ని త్రవ్వండి. నేను ఇక్కడే ఇలాగే అనేక బాణాలు వ్యాపించిన శరీరంతో సూర్యుని ఉపాసిస్తూ ఉంటాను నేను. ఓ రాజులారా, వైరాన్ని వదలండి, యుద్ధాన్ని విరమించండి అన్నాడు. అప్పుడు గురువుల వద్ద బాగా చదువుకున్నవారు, అన్ని ఉపకరణాలు దగ్గర ఉన్నవారు, శరీరంలో చిక్కుపోయి ఉన్న ములుకులు తీయటంలో నేర్పుగల ఆయన వైద్యులు భీష్ముడి చికిత్స చేయాలని అక్కడికి వచ్చారు. భీష్ముడు వారిని చూసి నీ పుత్రుడైన దుర్యోధనుడితో ఇలా అన్నాడు: నాయనా, ఈ వైద్యులకు ధనాన్ని ఇచ్చి పంపించు, చక్కగా గౌరవించు. ఈ స్థితిలో ఉన్న నాకు వైద్యులు చేయవలసింది ఏమీ లేదు. ఓ రాజులారా, క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ నేను ఉత్తమగతిని పొందుతాను. అంపశయ్య మీద ఉండి వైద్యం చేయించుకోవటం ధర్మం కాదు. నా ఈ శరీరాన్ని ఈ బాణాలతో పాటే దహించండి అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు వైద్యులను గౌరవించి పంపేశాడు. అప్పుడు రాజులు క్షత్రియ ధర్మం మీద భీష్ముడికి గల ఉత్తమ నిష్టను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు.
అన్ని బాణాలు గుచ్చుకున్నాయి. ఆ బాణాలు బాణాలు చేయ మీదనే ఉన్నాడు. మనకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అయ్యో అంటాం, ఒక సూజి గుచ్చుకుంటే అయ్యో అంటాం. వేల కొద్ది బాణాలు గుచ్చుకున్నవాడు చూడండి ఎట్లా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. ఆయన శక్తి ఏమిటి, ఆయన యొక్క తపస్సు ఏమిటి, ఆయన నిబ్బరం ఏమిటి? ఇది కేవలం ఆయన కథ చెప్పుకుంటే మనకు కొంచెమైనా వస్తుంది. అట్లా పడుకొని ఉండి ఇలా పాండవులు నీ పెద తండ్రికి తగిన దిండును అమర్చారు అని చెప్తున్నాడు. తర్వాత పాండవులు కౌరవులు అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్ముడికి 3 సార్లు ప్రదక్షిణ చేశారు. భీష్ముడికి గట్టి భద్రత కల్పించారు. సాయంత్రం అయ్యేసరికి వీరులందరూ రక్తంతో బాగా తడిసిపోయి ఉన్నారు. భీష్ముడు పడిపోయినందుకు ఎంతో దుఃఖిస్తూ గతాన్ని గురించి ఆలోచించారు. పాండవ వీరులు మాత్రం ఎంతో సంతోషిస్తూ తమ శిబిరంలోకి వెళ్ళారు. భీష్ముడు పడిపోయినందుకు ఎంతో ఆనందించారు. కృష్ణుడు పాండవుల వద్దకు వెళ్ళి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ కురురాజా, అదృష్టం వల్ల విజయం పొందుతున్నావు. భీష్ముడు పడిపోవటం కూడా మీ అదృష్టమే. భీష్ముడు ఆడిన మాట తప్పనివాడు. ఆయనకు సర్వ శస్త్రవిద్యలు అస్త్రవిద్యలు తెలుసు. దేవతలు కూడా ఆయనను వధించలేరు. భీష్ముడు చూపులతోనే ఇతరులను కాల్చివేయగల శక్తిమంతుడు. అయినా నిన్ను సమీపించి నీ చూపుతోనే దగ్ధమైపోయాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఆ మాటలు విని కృష్ణుడితో ఇలా అన్నాడు, తవ ప్రసాదాత్ విజయ క్రోధాత్ తవ పరాజయ త్వం హినః శరణం కృష్ణ భక్తానామభయంకర. ఓ కృష్ణ, ఇదంతా నీ అనుగ్రహమే. నీ వల్లే విజయం కలుగుతుంది. నీ క్రోధం వల్ల పరాజయం కలుగుతుంది. అభయాన్ని ఇచ్చే ఓ కృష్ణ, మేము నీ భక్తులం, మాకు నువ్వే శరణం. ఓ కేశవ, నీ అండగల వారికి జయం కలగటం ఆశ్చర్యం కాదు కదా. నువ్వే యుద్ధంలో మాకు రక్షకుడివై ఉన్నావు. మాకు నిత్యము మేలు కలిగించాలని కోరుకుంటూ ఉన్నావు. అన్ని విధాల నిన్ను శరణు పొందిన వారికి మేలు కలుగుతుంది. ఇది వింత కాదు, ఇదే నా అభిప్రాయం అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఓ మహారాజా, నీకు తగినట్లుగా చక్కగా మాట్లాడావు అన్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 121వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, తెల్లవారింది. పాండవ కౌరవ పక్షంలోని రాజులందరూ వీరశయనం మీద పడుకొని ఉన్న పితామహుడి వద్దకు వచ్చారు. ఆయనకు నమస్కారం చేసి నిలబడ్డారు. ఇంతలో వేల కొద్ది కన్యలు అక్కడికి వచ్చి మంచి గంధపు పొడులను, పేలాలను, పూలమాలను భీష్ముడి మీద అన్ని దిక్కుల్లోనూ చల్లారు. స్త్రీలు, వృద్ధులు, బాలురు, ఇతర ప్రజలు భీష్ముడిని చూడటానికి వచ్చారు. వందల సంఖ్యలో యుద్ధవాద్యాలతో నటులు కూడా వచ్చారు. నర్తకులు, శిల్పులు భీష్ముడిని చూడటానికి వచ్చారు. ఇరుపక్షంలోని వారు యుద్ధాన్ని విడిచిపెట్టారు. కవచాలను విడిచిపెట్టారు. అస్త్రాలను, శస్త్రాలను క్రింద పడేశారు. వయస్సు ప్రకారంగా పిన్నలు, పెద్దలు వచ్చి భీష్ముడి వద్ద కూర్చున్నారు. అప్పుడు ఆ ప్రదేశం భీష్ముడితో అలంకరించబడి ఆకాశంలో సూర్యమండలంలాగా యుద్ధభూమి శోభించింది. భీష్ముడు శరీరంలో దిగబడి ఉన్న బాణాలతో బాధపడుతున్నాడు. పాము బుసుగొట్టినట్లుగా నిట్టూర్పులు విడుస్తూ ఆ బాధను అణుచుకొని ఉన్నాడు. బాణాలు తాకిడితో ఆయన శరీరం తపిస్తోంది. శస్త్రాల వల్ల కలిగేటువంటి బాధతో భీష్ముడు సొమ్మిసిల్లిపోయాడు. అక్కడ కూర్చున్న రాజులను మంచినీరు కావాలని అడిగాడు. అప్పుడక్కడ ఉన్న క్షత్రియులు వేగంగా వెళ్ళి ఆహార పదార్థాలను, చల్లని నీటి పాత్రలను తెచ్చి ఆయన చుట్టూ పెట్టారు. భీష్ముడు వారు తెచ్చిన ఆ పదార్థాలను, నీటిని చూసి ఇలా అన్నాడు, నేను మానవలోకానికి సంబంధమైన
ఏ భోగాలను ఉపయోగించను. వాటిని నేను విడిచిపెట్టాను. ఇలా బాణశయ్యపై పడి ఉన్న మానవాతీత శక్తిలో ఉన్నాను నేను. సూర్యచంద్రులు ఉత్తర దిక్కుకు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు అర్జునుడిని చూడాలి అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అర్జునుడు భీష్ముడి వద్దకు వచ్చి నమస్కారం చేశాడు. తాత, ఏం చేయాలో చెప్పు అన్నాడు. భీష్ముడు అర్జునుడిని చూసి ఎంతో సంతోషిస్తూ ఇలా అన్నాడు. నాయనా, నువ్వు వేసిన బాణాలతో నా శరీరం కప్పబడిపోయింది. నాకు దగ్ధం అయిపోతున్నట్లుగా ఉంది. నీ బాణాలు నన్ను బాగా బాధ పెడుతున్నాయి, పీడిస్తున్నాయి. నా నోరు ఎండిపోయింది. నాకు నీరు ఇవ్వు. ఈ పని చేయటానికి నువ్వే శక్తిమంతుడు. నాకు దాహం వేస్తున్నది అన్నాడు. అర్జునుడు సరే అని రథమెక్కి గాంధీవానికి అల్లెత్రాడు బిగించి ధనుష్టాంకారం చేశాడు. సమస్త ప్రాణులు, అక్కడ ఉన్న రాజులు ఆ ధ్వనిని విని ఎంతో భయపడ్డారు. అర్జునుడు వీరశయ్యపై పడుకున్న భీష్ముడికి రథం మీద నుండి ప్రదక్షిణం చేశాడు. అందరూ ఉండగా ఒక బాణాన్ని తీసి దానిని పర్జన్యాస్త్రంతో మంత్రించాడు. భీష్ముడికి కుడివైపు గల భూమిలోకి ఆ బాణాన్ని ప్రయోగించాడు. అప్పుడు నిర్మలమైనది, పవిత్రమైనది, అమృతంతో సమానమైనది, చక్కని సువాసన గలది, రుచి గలగలది అయిన ఒక చల్లని జలధార భూమి నుండి పైకొచ్చింది. ఆ చల్లని జలధారలో అర్జునుడు భీష్ముడికి దప్పిక తీర్చాడు, తృప్తి కలిగించాడు. అర్జునుడు ఇంద్రుడిలాగా చేసిన ఆ గొప్ప పనిని చూసి అక్కడ ఉన్న రాజులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. కౌరవులు అర్జునుడు చేసిన ఈ మానవాతీత మహాకార్యాన్ని చూసి వణికిపోయారు. రాజులందరూ ఆశ్చర్యంలో మునిగి తమ ఉత్తరీయలాను గాలిలోకి విసిరారు. అప్పుడు శంఖ దుందుబుల ఘోష అంతటా వ్యాపించింది. భీష్ముడు సంతోషిస్తూ అర్జునుడితో ఇలా అన్నాడు. ఓ మహాబాహు, మహా తేజస్వి, ఈ పని చేయటం నీకు ఆశ్చర్యం కాదు. నువ్వు నరమహర్షివి అని నారద మహర్షి నాకు పూర్వమే చెప్పాడు. నారాయణుడి సహాయంతో నువ్వు మహాకార్యం చేస్తావు. దేవతలందరితో కలిసి ఇంద్రుడు కూడా ఈ గొప్ప పని చేయటానికి సమర్థుడు కాడని ఆయనే నిశ్చయంగా చెప్పాడు. ఓ పార్థ, సకల క్షత్రియ జాతికి నువ్వు నాశకుడువని భవిష్యత్తును దర్శించే వారందరికీ తెలుసు. ఈ భూమి మీద గల ధనుర్ధారాల్లోనూ కూడా మానవుల్లోనూ నువ్వు ఒక్కడవే శ్రేష్ఠుడవు. మనుష్య జగతి శ్రేష్ఠాక పక్షిణాం పతగేశ్వర సరితాం సాగరః శ్రేష్ఠ గౌర్వారిష్ట చతుత్పాదాం. జగత్తులోని సకల ప్రాణుల్లో మానవులు శ్రేష్ఠులు. జగత్తులో పక్షుల్లో గరుత్మంతుడు శ్రేష్ఠుడు. ధనుర్ధారులో నువ్వు శ్రేష్ఠుడు. 4 పాదాలు గల జంతువులలో గోవు శ్రేష్టమైనది. తేజస్వులలో ఆదిత్యుడు శ్రేష్ఠుడు. పర్వతాలలో హిమవంతుడు శ్రేష్ఠుడు. నేను, విదురుడు, ద్రోణుడు, పరశురాముడు, శ్రీకృష్ణుడు, సంజయుడు ఎన్నో విధాలుగా హితబోధ చేశాం. అయినా దుర్యోధనుడు వినలేదు. దుర్యోధనుడి బుద్ధి పెడత్రోవ పట్టింది. అతడు మొద్దుబారిపోయాడు. మేమందరూ చెప్పిన మాటపై అతడు శ్రద్ధ పెట్టలేదు. శాస్త్రాన్ని అతిక్రమించాడు. ఇక దుర్యోధనుడు భీముడి బలానికి బలై మరణించి యుద్ధభూమిలో దిక్కులేని వాడవుతాడు అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఎంతో దీనుడైపోయాడు. భీష్ముడు ఆ దుర్యోధనుడిని చూసి ఇలా అన్నాడు. ఓ రాజా, నా మాట విను, కోపాన్ని విడిచిపెట్టు. అర్జునుడు నా కోసం చల్లని నీటిని తెప్పించటాన్ని నువ్వు కళ్ళారా చూశావు కదా. ఇలా అసాధ్యమైన పనిని సుసాధ్యంగా చేసేవాడు ఈ లోకంలో ఇంకొకడు లేడు. అర్జునుడికి అనేక దివ్యాస్త్రాలు తెలుసు. ఆగ్నేయం, వారుణం, సౌమ్యం, వాయువ్యం, వైష్ణవం, ఇంద్రం, పాశుపతం, ఐంద్రం అనే అస్త్రాలు తెలుసు. బ్రాహ్మం, పారమేష్ట్యం, ప్రాజాపత్యం, ధాత్రం, త్వస్త్రం, సావిత్రం,
వైవస్వతం మొదలైన అనేక దివ్యాస్త్రాలు తెలుసు. లోకంలో అర్జునుడికి శ్రీకృష్ణుడికి తప్ప ఈ అస్త్రాలు ఇంకెవ్వరికీ తెలియవయ్యా. కనుక నాయన, యుద్ధంలో అర్జునుడిని గెలవడం సాధ్యం కాదు నీకు. బలం గలవాడు, శూరుడు, సమర్థుడు అయిన ఈ అర్జునుడు ఎవరూ చెయ్యలేని మహాకార్యాలను చేశాడు. ఇకనైనా ఆలస్యం లేకుండా మీ ఇరుపక్షాల వారికి సంధి కలుగుగాక. ఆలస్యం మంచిది కాదు. శ్రీకృష్ణుడు అనుకూలంగా ఉన్నప్పుడే సంధి చేసుకో. ధర్మరాజు మీతో శాంతిగా ఉన్నప్పుడే సంధి చేసుకో. అర్జునుడు తన బాణాలతో నీ సైన్యాలను అన్నిటినీ నాశనం చెయ్యకముందే సంధి చేసుకో. మిగిలిన నీ సోదరులు అనేక రాజులు సజీవులుగా ఉండగానే సంధి చేసుకో. యుద్ధభూమిలో ధర్మరాజు కోపంతో చూసిన తన చూపుతో నీ సైన్యాన్ని కాల్చక ముందే సంధి చేసుకో. నకులుడు, సహదేవుడు, భీముడు నలువైపులా చుట్టుముట్టి నీ సైన్యాన్ని నాశనం చెయ్యకముందే నువ్వు పాండవులతో స్నేహం చెయ్యి. అదే నాకిష్టం. అది ఈ యుద్ధం నా అంతంతోనే పూర్తి కావాలి. కనుక పాండవులతో సంధి చేసుకో. నేను చెప్పిన మాటలు నీకు ప్రీతి కలిగించుగాక. ఇలా చేయటం నీకు కురువంశానికి క్షేమం కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. కోపాన్ని విడిచిపెట్టు, సంధి చేసుకో. ఇంతవరకు అర్జునుడు చేసిన సంహారం చాలు. ఈ భీష్ముడి యొక్క అంతంతో నీకు మైత్రి కలుగుగాక. మిగిలిన వారు జీవించి ఉండటమే మంచిది. కనుక శాంతించు. పాండవులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వు. ధర్మరాజు ఇంద్రప్రస్థానికి చేరుకుంటాడు. మిత్రద్రోహి రాజులతో నీచుడు అనే అపకీర్తిని మాత్రం తెచ్చుకోకు. నా అంతంతో ప్రజలందరికీ శాంతి కలుగుగాక. రాజులందరికీ సంతోషం లభించుగాక. తండ్రి పుత్రుడితోనూ, మేనల్లుడు మేనమామతోనూ, సోదరుడు సోదరుడితోనూ కలిసి సుఖంగా ఉండెదురుగాక. ఈ సమయంలో నేను చెప్పిన ఈ మాటలు తెలివి తక్కువతనంతో గ్రహించలేకపోతే మాత్రం ఎంతో బాధపడతావు. ఈ యుద్ధంలోనే మీరందరూ నశిస్తారు. ఇది సత్యం అని రాజులందరూ వింటూ ఉండగా దుర్యోధనుడికి చెప్పాడు. అప్పుడు బాణాలు బాధించిన బాధను భీష్ముడు తనలోనే అణుచుకొని మౌనం వహించాడు. భీష్ముడు చెప్పిన ఆ మాటలు ధర్మార్థాలతో కూడి ఉన్నాయి, మేలు కలిగించేవై ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. అయితే నీ కుమారుడైన దుర్యోధనుడికి ఆ మాటలు రుచించలేదు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 122 అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, భీష్ముడు అలా నీ కుమారుడికి చెప్పి మౌనం వహించాడు. తర్వాత రాజులందరూ తమ తమ శిబిరాలకు వెళ్ళారు. తర్వాత కర్ణుడికి భీష్ముడు పడిపోయాడని తెలిసింది. ఆ వార్త విన్న వెంటనే కొంచెం భయపడ్డాడు. వేగంగా ఆయన వద్దకు వచ్చాడు. కర్ణుడికి ఆశ ఉంది కదా, మర్యాద ఉంది కదా, తాత కదా. అప్పుడు బాణచయ్యపై పడి ఉన్న భీష్ముడు రెల్లుగడ్డి మీద పుట్టిన కుమారస్వామిలాగా ఉన్నాడు. ఆయన కర్ణుడు చూశాడు. కనులు మూసుకొని కన్నీటితోనూ బొంగురు గొంతుతోనూ ఇలా అన్నాడు. ఓ మహానుభావ, భీష్మ, కురుశ్రేష్ఠ, ప్రతిరోజు నేను నీ కంటికి కనిపిస్తూ ఉంటాను, నీ చేత ద్వేషించబడుతూ ఉంటాను. అటువంటి కర్ణుడినైన నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు మెల్లగా కన్నులు తెరిచి చూశాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఇతరులు ఎవరూ లేరని తెలుసుకున్నాడు. తనకు రక్షణగా ఉన్న భటులను దూరంగా వెళ్ళమని చెప్పాడు. వారు దూరంగా వెళ్ళారు. అప్పుడు భీష్ముడు ఏకాంతంలో తండ్రి పుత్రుణ్ణి కౌగలించుకున్నట్లుగా కర్ణుని ఒంటి చేతితో కౌగలించుకొని ప్రేమతో ఇలా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.